గత 53 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని పోలీసుల చర్యతోనూ ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల లాభంతో అణచివేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెన్ని శక్తులు కుట్రపూరితమైనటువంటి కుతంత్రాలు పనినా ఎవరు ఆపేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలు సహించేటటువంటి పరిస్థితిలో లేరు. 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి అవసరమైతే కలిసినండి, మనసులు విడిపోతే విడిపోండి అని చెప్పారు. ఆ ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంతో కలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశ విదేశాలు ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులు కానివ్వండి, యువతులు కానివ్వండి, ఐటీ కానివ్వండి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సాధించడానికి కోసం వెనుక మేము ఉన్నామన్నట్టు మద్దతు తెలపడానికి ఈరోజు యూకేలో ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున మరియు తెలంగాణ వాళ్ళ తరఫున అందరం కూడా లండన్ పార్లమెంటు ముందు సమావేశం జరిగింది. మేము తెలంగాణ తరఫున మేము మన ప్రదర్శన కూడా నిరసన తెలుపుతా ఉన్నాం. ఈరోజు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి యుద్ధకాండను చూస్తే విద్యార్థులమైన పైశాచికమైనటువంటి చర్య కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంతో చూస్తే ఈరోజు జరిగినటువంటి ఉద్యమము 1000 రెట్లు ఎక్కువగా ఉంది. 1969లో 369 మంది బలిదానం చేస్తే ఈరోజు కేవలం 2 నెలలటువంటి వ్యవధిలో 200 మంది పైనటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ తెలంగాణ కోసం ఆత్మ అర్పించేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు ఏదేమైనా మేము తెలంగాణ విదేశీ ఎన్ఆర్ఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 9న ప్రకటించబడిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టండి. తెలంగాణ ఉన్నటువంటి యువకుల విద్యార్థుల ఆత్మహత్యలను ఆపండి. తెలంగాణలో శాంతిని నెలకొల్పండి. మేము తెలంగాణ ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా మీరు ప్రజాప్రతినిధులుగా మీ పదవులకు రాజీనామా చేయండి. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టండి. తెలంగాణను ఏర్పాటు చేయండి. జై తెలంగాణ.